వెల్కమ్ టు కుశల మీడియా. దాదాపు వారం రోజులుగా రాష్ట్రంలో ఒకటే చర్చనీయాంశం. అదే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల పింఛన్లు వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఇందుకు స్పందించిన ఎన్నికల సంఘం వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలకు దిగాయి. ఈరోజు ఒక విలేజ్ సెక్రటరీ ద్వారా ఈ వ్యవహారం పంపిణీ చేస్తే పెన్షన్లు దాదాపు 2 వారాలు పట్టే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు అవగాహన పరిస్థితి ఏం కావాలి? ఒకటో తేదీన పెన్షన్ వస్తుంది కదా, నేను మెడికల్ తెచ్చుకోవాలి, టాబ్లెట్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి అవగాహన పరిస్థితి ఏంటి, ఈరోజు పెన్షన్దారుల పరిస్థితి ఏంటని మరొకసారి మేము ఎన్నికల కమిషన్కు పునరాలోచించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ లేకపోతే ఎంతోమంది బతకలేని జీవించలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఆలోచించాలి, ఎన్నికల కమిషన్ ఆలోచించాలి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా ఉంచడంతో ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా నిధులు జమ చేయకుండా ఆలస్యం చేస్తుందంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తుండగా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయిస్తూ ఉద్దేశపూర్వకంగానే పింఛన్లు అందకుండా చేస్తున్నారంటూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతి విమర్శలు చేశారు. ఇరు పార్టీల నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ లబ్ధిదారులు ఒకంత ఆందోళనకు గురయ్యారు. తాము పెన్షన్ కోసం సచివాలయం వద్దకు వెళితే ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందోనని, సకాలంలో పెన్షన్ మొత్తం అందుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు 2వ తారీఖు, అదే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రం డబ్బులు ఇమీడియట్గా వచ్చేస్తూ ఉండి ఇప్పటికి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఈరోజు 2వ తారీఖు, మళ్ళీ రేపు వస్తాయా? ఇప్పటి వరకు డబ్బులు ఎండిఓ గారు చెప్పినది ఏంటంటే మాకు ఇప్పటి వరకు డబ్బు ఇంకా జమ కాలేదు, మరి అది ఎప్పుడు జమ అయితే అప్పుడు పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్తున్నారు. అంటే డబ్బును జమ కాకుండా, అధికారుల అకౌంట్లలో జమ కాకుండా డిలే చేసి ఏదైతే మా మిత్రపక్ష పార్టీలు ఉండో వీళ్ళన్నిటి మీద బురద చల్లే కార్యక్రమం వీళ్ళు పెట్టుకున్నారు. సో మేము ఈ గవర్నమెంట్కు అంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పెద్దగా పని ఉండదు. ఏదైతే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా డబ్బునంతా కూడా జమ చేసేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇమ్మీడియట్గా మీరు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ప్రతి నెల వాలంటీర్లే ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారని, తమకు అనుభవం లేని కార్యక్రమాన్ని తాము ఎలా నిర్వహిస్తామోనని మొదట్లో సచివాలయం ఉద్యోగులు కూడా కొంతమేర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పక్క పెన్షన్ కార్యక్రమం ప్రారంభమైన కొన్ని సచివాలయాలకు మాత్రం నగదు పూర్తి స్థాయిలో అందలేదు. నగదు పూర్తి స్థాయిలో అందకపోవడం, పెన్షన్ లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో సచివాలయం వద్దకు చేరుకోవడంతో సచివాలయం ఉద్యోగులు ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు సచివాలయం ఉద్యోగులు తమ పక్కనే ఉన్న ఇతర సచివాలయం ఉద్యోగుల వద్ద నగదును సర్దుబాటు చేసుకున్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయం పరిధిలోని 2 లేదా 3 ఉద్యోగులు తీసుకోవడంతో పింఛన్ పంపిణీ కార్యక్రమం చాలా సులువుగా మారిపోయింది. సచివాలయం ఉద్యోగులకు సర్వర్ కూడా సహకరించడంతో గంటకు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతుండడంతో అంతవరకు ఆరోపణలు ప్రత్యారోపణలను చేసుకున్న రాజకీయ పార్టీ నాయకులు మిన్నకుండిపోయారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పెన్షన్ల పంపిణీ వార్డు వాలంటీర్లతోనే సాధ్యమవుతుందనే బలమైన నమ్మకానికి సచివాలయం ఉద్యోగులు చెక్ పెట్టేశారు.